నల్గొండ జిల్లాలో వర్ష బీభత్సం సృష్టించాలని కూడా చెప్పుకోవచ్చు. వడగళ్ల వానతో కూడా కురిసిన భారీ వర్షానికి మొత్తం కూడా షాపులకు ఏదైతే గాలికి కూడా షాపులు మొత్తం కూడా పైకప్పులు లేచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయం ముందులో ఉన్నటువంటి 20 షాపులకు సంబంధించి భారీ వడగళ్ల వాన, అదేవిధంగా ఈదురుగాలతో కూడా మొత్తం ఆ రేకులు పైకప్పులు మొత్తం లేచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా విద్యుత్ స్తంభాలు ఇరిగి రోడ్డు పైన పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్ లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా షాపులకు సంబంధించిన రేకులు మొత్తం కూడా గాలి దాటికి లేచి ఎగిరి యువతల పడిన పరిస్థితి మనది. విద్యుత్ తీగల మీద పడడంతో విద్యుత్ తీగలతో పాటు స్తంభాలు కూడా పూర్తిగా ఇరిగిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా సుమారు 20 షాపులు కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అందులో కూడా ఏ ఒక్క వస్తువు కూడా పనికి వచ్చే పరిస్థితి లేదు. నిన్న ఆ బక్రీద్ పండుగ కావడం, అందరు సెలవు ఉండడంతో కూడా 20 షాపులు కూడా క్లోజ్ చేసినాయి. ఒకవేళ 20 షాపులు కూడా వర్కింగ్ డే ఉండి 20 షాపులు కూడా ఓపెన్ చేసి ఉంటే పెను ప్రమాదమే సంభవించేదని కూడా చెప్పుకోవచ్చు. అంటే వీరందరూ కూడా ఇందులో వర్క్ చేసుకుంటుంటారు కాబట్టి ఆ క్షణంలో వర్షం వచ్చినప్పుడు ఆ గాలి వస్తే మాత్రము 20 షాపులో ఉన్న వాళ్ళు మొత్తం కూడా వాళ్ళందరూ కూడా తీవ్ర దెబ్బలు తగిలేవి, గాయాల పాలయ్యేవారని కూడా చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం, ఒక షాప్ కు సంబంధించిన ఇప్పుడే యజమాని వచ్చి కూడా షాప్ తీసుకొని కూడా లబోదీబోం అంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం చూస్తే పైన రేకులు పూర్తిగా కూడా లేచిపోయినటువంటి పడుతుంది. మొత్తం కూడా ఆ రేకులు కింద పడినటువంటి పరిస్థితి కనుక ఎక్కడ కూడా ఏం లేదు. సిస్టమ్స్ మొత్తం దానికి సంబంధించిన సిస్టమ్స్ మొత్తం పూర్తిగా ఖరాబ్ అయిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం 20 షాపులో ఆన్లైన్ ప్రక్రియ ఉంటుంది కాబట్టి ప్రతి షాప్ లో కూడా కంప్యూటర్, సిపిఓస్, అదేవిధంగా ప్రింటర్స్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటాయి కాబట్టి అవి పూర్తిగా కూడా ఖరాబ్ అయిపోయినటువంటి పరిస్థితి కనుక ఇవి మొత్తం పనికొచ్చే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. కొంత దీనికి సంబంధించి ఇప్పటికే విద్యుత్ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి మరమ్మతులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ మొత్తం కూడా దీనికి సంబంధించి ఇక్కడ షాప్ కు సంబంధించిన వారు వారితో మాట్లాడించే ప్రయత్నిద్దాం. అన్న, నిన్న ఏం జరిగిందన్న? నిన్న గాలిదుమ్ము వచ్చి మొత్తం సాయంత్రం ఈవినింగ్ అన్ని వెళ్ళిపోయినాయి, అన్ని గాలికి వచ్చి మొత్తం లేచిపోయినాయి, సిస్టమ్స్ అన్ని తడిచినాయి, కంప్యూటర్లు అన్ని ఖరాబ్ అయినాయి, జిరాక్స్ మిషన్లు ఖరాబ్ అయినాయి, మొత్తం 40-50 వేలు అంతా లాస్ అయిపోయింది. నిన్న సెలవు ఉండబట్టి ఎవరికి ఏం కాలేదు, లేకపోతే మొత్తం అవి జనాల మీద పడి మొత్తం అందరికి దెబ్బలు తలుగు. జర సెలవు రాబట్టి కొద్దిగా జనాలకి ఫ్రీడమ్ అయిపోయింది. ఎంత ఉంటుందన్న మొత్తం కూడా ఒక షాప్ కు ఎంత లాస్ జరిగే అవకాశం ఉంటుంది? అందరికి ఒక 20-30 వేలు. అందరికి కంప్యూటర్లు ఉన్నాయి, అందరికి సిపియూలు ఉన్నాయి, జిరాక్స్ మిషన్లు ఉన్నాయి, అందరికి అన్ని ఉన్నాయి. అన్ని 20 షాపులలో 20 షాపులకి జిరాక్స్ మిషన్లు ఉన్నాయి, ప్రింటర్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అందరి అదే బాధ. ఇంకా ఇప్పుడు ఎట్లా పరిస్థితి మొత్తం అంటే ముందర రేకులు కూడా ఇంత ఘనంగా లేచిపోవడానికి ఏదో ఇంకంతా ఓపెన్ ప్లేస్ ఉండేసరికి మామూలుగా ఫుల్ అది సుడిగాలిలోకి వచ్చినట్టుంది, మొత్తం ఇరిగిపోయినాయి. ఈ ప్రాంతంలో సాయంత్రం ఎవ్వరు లేరు. 5 తర్వాత అందరూ ఇన్ఫర్మేషన్ ఇస్తే వచ్చి చూసుకుంటే ఆ టైం వరకు మొత్తం తడిచిపోయినాయి, మొత్తం ఆగం ఉన్నాయి. సాయంత్రం వచ్చి ఆ సిస్టమ్స్ అన్ని బయట పెట్టుకున్నాం, అంతా ఆగం షాపు. మొత్తం కూడా ఎవరైతే షాప్ యజమానులు ఉన్నారో యజమానులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం దీనికి సంబంధించి అన్ని ఇప్పటికే విద్యుత్ పునరుద్ధరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కార్పొరేటర్ ప్రస్తుతం ఉన్న గణేష్ అందుబాటులో ఉన్నారు. కార్పొరేటర్ కూడా మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు. ఏదో దెబ్బతిన్న వస్తువులను కూడా వాటిని కూడా మరమ్మతులు చేసే పనిలో కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. చెప్పండి, ఏంటి నిన్న జరిగిన ఈ వర్ష బీభత్సానికి మొత్తం కూడా రేకులు మొత్తం లేచిపోయిన పరిస్థితి ఉంది, ఎట్లాంటి చర్యలు చేపడుతున్నారు? నిన్న సాయంత్రం 5 గంటలకు వచ్చిన గాలి దుమారంతో మా 5వ డివిజన్లో భారీ ఎత్తున నష్టం వాటిల్లింది. ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న 20 మడిగలకు సంబంధించి టెంపరవరీ మడిగలు ఇవి. వాళ్ళు ఆర్టీఓ ఆఫీస్ పడుతుందన్న ఉద్దేశంతో ఈ ల్యాండ్ ఓనర్ వచ్చేసి ఇన్లీగల్గా కట్టడం జరిగింది. దీనివల్ల ఈ రేకుల షెడ్లు కూడా నాణ్యత లేకుండా కట్టడం వల్ల ఈ రేకులు మొత్తం పైకప్పు మొత్తం గాలి దుమారానికి వచ్చి రోడ్డు మీద పడి దాదాపు నైట్ 11 అయింది ఇది మొత్తం క్లియర్ చేసేందుకు. అంత ఘోరంగా అయింది. ఇది వర్కింగ్ డే అయితే మాత్రం చాలా ప్రాణ నష్టం జరిగేది ఉండే. కాకపోతే మా అదృష్టం అనుకోవాలి, ఎవరికి కూడా ఏమి కాలేదు. భారీగా నష్టపోయే వాళ్ళం. కాకపోతే ఇప్పుడు వీళ్ళకి కూడా ఓనర్ వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే, మీరు ఏదైనా ఉంటే పర్మనెంట్ సొల్యూషన్తో కట్టుకోండి అని చెప్పి మేము వాళ్ళకి సలహాలు ఇస్తున్నాం. ఇంకోటి వాటిలో చాలా దిక్కులో కూడా మనకు చెట్లు కూలడం జరిగింది. మన రాళ్ల వాన పడి చాలా దిక్కులో కూడా కొన్ని కార్లు కూడా ధ్వంసమైనాయి. ఇప్పుడైతే మేము అన్ని కూడా సర్దిద్దుతున్నాం. పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు రాత్రి వడగళ్ళు కొట్టిన తర్వాత కూడా మొత్తం చెట్లు విరిగిపోయినట్టు, కరెంటు కూడా స్తంభించిన పరిస్థితి ఉంది. ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మున్సిపాలిటీ తరఫున ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? మా మున్సిపాలిటీ తరఫున జేసీబీలు నిన్న 2 జేసీబీలు దాదాపు మన వార్డులో ఒక 4 గంటలు నిరంతరంగా పనిచేశాయి. మున్సిపాలిటీ నుంచి ఏ విధమైన ఇబ్బంది లేదు. ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా బాగానే సపోర్ట్ చేశారు. అంత కాకపోతే ఈ కలెక్టరేట్ దగ్గర 5 పోల్స్ మనకు డ్యామేజ్ అయ్యడం జరిగింది.
ఆ ట్రాన్స్ఫారం కూడా మొత్తం ఒరగడం జరిగింది. దీనివల్ల ఈ ఏరియా జూబ్లీ హిల్స్ కానీ మిత్రానగర్ కేశవ్ నగర్ ఏరియాకి కూడా రాత్రి మొత్తం కూడా కరెంటు లేదు. వాళ్ళకి ఇంతవరకు కూడా కరెంట్ రాలేదు. ఇంకొక 10-11 వరకు కూడా కరెంటు కంప్లీట్ అయిద్దని చెప్పి ఆ లైన్మెన్ గారు వాళ్ళ ఎలక్ట్రిసిటీ ఏడీ గారికి తెలియజేయడం జరిగింది. 20 షాప్స్ ఉన్నాయి. 20 షాప్స్ మొత్తం కూడా రెంట్కు తీసుకున్నారా లేకపోతే వీళ్ళకి ఏమైనా సొంత షాప్స్ ఉన్నారా? ఒక్కొక్క షాప్కి ఎంత నష్టం వాటిల్లే అవకాశం ఉంది? 20 మడిగలు ఓనర్స్ ఇద్దరే అండి. ఈ ఒక్కొక్క షాప్కు 5,000 6,000 రూపాయలు రెంట్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఒక్కొక్క షాప్కు ఎందుకంటే వాళ్ళు జీరాక్స్ మిషన్లు ఉన్నాయి లోపల, సిస్టమ్ ఆపరేటర్స్ అంటే ఆర్టీఐ ఏజెంట్స్ కాబట్టి వాళ్ళకి సంబంధించిన మిషనరీ అంటే అన్ని కూడా ఎంత వాల్యూ ఉంటుంది ఒక్క షాప్ కు? ఎంత నష్టం జరగవచ్చు? ఒక్కొక్కరికి మాత్రం 50,000 నుంచి 1,00,000 రూపాయలు, 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా నష్టం వాటిల్లినట్టు మేము అనుకుంటున్నాం. మొత్తం కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా పునరుద్ధరణ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. నిన్న సాయంత్రం ఏదైతే వడగళ్ల వానతో బీభత్సం సృష్టించిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా పూర్తిగా మొత్తం రేకులు మొత్తం కూడా లేచి రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి కనపడుతుంది. కానీ పెను ప్రమాదమే తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. నిన్న హాలిడే లేకపోతే మాత్రము పెద్ద ఎత్తున కూడా ప్రమాదం జరిగేదని కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం చాలా కాలనీలో కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని కూడా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా చాలా వరకు కూడా రైతన్నలకు సంబంధించి రైతులకు చుట్టుపక్కల రైతులు కూడా ఎవరైతే మామిడికాయలు కూడా పూర్తిగా నేలమట్టమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం విద్యుత్ తీగలు మొత్తం తెగి నేల మీద పడిన పరిస్థితి కనపడుతుంది. ఇంకా ఒక 3-4 కాలనీలకు మాత్రం ఇప్పటి వరకు కూడా ఇక విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదు. మరొక 2 గంటలు 3 గంటల వ్యవధిలో కూడా విద్యుత్ సరఫరా కూడా పునరుద్ధరిస్తామని కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. మొత్తం జ్యూస్ షాప్స్ ప్రతి షాపు ఏది లేదు, ఒక 20-25 షాపులు మొత్తం పూర్తిగా నేలమట్టమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం దీనికి సంబంధించిన వారు మాత్రం లబోదీపం అంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాయ కష్టం చేసుకుని రూపాయి కూడబెట్టుకొని పని చేసుకునే ఒక్కసారిగా గాలి వాన రావడం వల్ల కూడా పూర్తిగా నష్టపోయామని కూడా చెప్తున్నారు. మొత్తం 20 షాపులు ఉన్నాయి. 20 షాపులు పూర్తిగా ధ్వంసమైనట్టు పరిస్థితి. ఒక్కొక్క షాపుకి 1,00,000 నుంచి 1,20,000 వరకు కూడా నష్టం వాటిల్లిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి షాపు యజమానులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.